ఏపీలో గూండా రాజ్యం నడుస్తోంది. కూటమి పెద్దల ఆశీస్సులతో పచ్చ నేతలు దండుపాళ్యం బ్యాచ్లా పెట్టరేగిపోతున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాక్షస రాజ్యాన్ని నడుపుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు. వ్యాపారులు మామూలు ఇవ్వకపోతే వారి ఆస్తులు తగలబెట్టేస్తున్నారు. ఇదేం ఘోరమని ప్రశ్నిస్తే కేసులు పెట్టించి లోపల వేయిస్తున్నారు. పచ్చ రాక్షసులకు కొందరు పోలీసులు కొమ్ము కాస్తూ అధికార గుండాల్లా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సామాన్య ప్రజలు భయాందోళన మధ్య కాలం గడుపుతున్నారు. అరాచకాలు పెరిగిపోతున్నా చంద్రబాబు కానీ లోకేష్ కానీ నోరు మెదపడం లేదంటే ఈ హింసా రాజ్యం అంతా తండ్రి కొడుకుల చలవే అని అందరికీ అర్థమైపోతుందంటున్నారు ప్రజా సంఘాల నేతలు. దగ్గుబాటి ప్రసాద్ 2024 ఎన్నికలకు ముందు ఇతగాడెవడో ఎవరికీ తెలీదు. గత ఎన్నికల్లో అమాంతం తెరపైకి వచ్చి పైరవీలతో టికెట్ సంపాదించి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అంటే అమెరికా అధ్యక్షుడే అనుకున్నారో ఏమో కానీ సకల వ్యవస్థలు తనకనుసన్నల్లో నడవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఒళ్ళు కొవ్వెక్కి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు అత్యంత ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడు. పార్టీ అధ్యక్షుడి కోడలినే ఆఫ్టర్ ఆల్ ఓ ఎమ్మెల్యే నీచంగా దూషిస్తే లాగి లెంపకాయ కొట్టేంత కోపం రావాలి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి. కానీ రాలేదు. దగ్గుబాటి ప్రసాద్ని పల్లెత్తు మాట అనలేదు. ఆయనపై ఒక్క కేసు కట్టి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రోత్సాహంతో దగ్గుబాటి తాను ఎంత వెకిలిగా ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా తనను ఎవరూ ఏమీ చెయ్యరన్న ధీమాకు వచ్చేశారు. అందుకే నియోజకవర్గంలో ఆటవిక రాజ్యాన్ని తెచ్చారు. ప్రతి దాంట్లోనూ దగ్గుబాటికి వాటా ఇవ్వాలి, లేదంటే వ్యాపారాలు నడవనివ్వరు. అనంతపురంలో కొన్నేళ్లుగా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఎగ్జిబిషన్ నిర్వహించుకోవాలంటే ఎమ్మెల్యేకి 20 లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే గన్మెన్తో పాటు ఎమ్మెల్యే అనుచరులు ఫక్రుద్దీన్ని బెదిరించారు. ఇవ్వకపోయేసరికి దాడి చేసేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే గన్మెన్ షేక్ షావలిని జిల్లా ఎస్పీ జగదీష్ సస్పెండ్ చేశారు. అనంతపురం నగరంలోనే కాదు, జిల్లా అంతటా టీడీపీ నేతల గూండా రాజ్యం ఇలానే నడుస్తోంది. గుంతకల్లు నియోజకవర్గంలో రైల్వే కానిస్టేబుల్ అయిన వాసు టీడీపీ కార్యకర్తగా చెలామణి అవుతున్నాడు. స్థానికంగా సెటిల్మెంట్లు పంచాయతీలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. పోలీసులకు మామూళ్లు ఇస్తూ ఉండడంతో ఎవరూ ఏమీ అనడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కదిరి నియోజకవర్గం తనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈశ్వరప్ప అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఐ గోపి నిర్లక్ష్యమే దీనికి కారణమన్న ఆరోపణలు వచ్చాయి. నిజాలు తెలుసుకున్న సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎస్ఐ గోపితో పాటు హెడ్ కానిస్టేబుల్ ని కూడా సస్పెండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చనేతల దౌర్జన్యాలకు మడుగులొత్తే క్రమంలో కొంతమంది పోలీసులు కూడా అరాచకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రమైన అనంతపురం నగరంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అడిగిన మామూళ్లు ఇవ్వలేదని ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి చేయించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మద్యం షాపు వేలంలో దక్కించుకున్న నంబూరి వెంకటరమణను ఏడాదికి 10 లక్షల రూపాయల చొప్పున ఎమ్మెల్యేకి కప్పం కట్టాలని ఎమ్మెల్యే అనుచరులు వెళ్లి డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వలేనని నంబూరి చెప్పడంతో అర్ధరాత్రి దాటాక వైన్ షాప్ ని దగ్ధం చేశారు. లక్షల రూపాయలు విలువ చేసే మద్యం అగ్నికి ఆహుతైంది.